ఏమో నువ్వు లేకుండా నేను ఒక్క నిమిషం అయినా ఉండగలనా? గుండెల్లోకి తుంగి చూడరా. కష్టం వర్ష, కష్టం ఉండలేవు. ఏంటి కళ్ళు అంత ఎర్రగున్నాయి? అబ్బా దొంగ, రాత్రి అంతా నిద్ర లేకుండా చేసి కళ్ళు ఎరుగున్నాయంట. నేనా? నేను 10 గంటలకే పడుకున్నాగా మా ఇంట్లో. 11 గంటలకు కల్లోకి వచ్చి అన్ని చేసావు కదమ్మా. ఆటగాడు మా వాళ్ళ ఆటగాడు కాదు. మన పెళ్లి గురించి మీ ఇంట్లో మాట్లాడావా? చెప్పాను పండు, చెప్పాను. నీకోసం నేను నీ పేరు టాటూ వేయించుకున్నాను. ఇది పువ్వు, నేను టాటూ. పువ్వే పిందయి పండులా వస్తుందా పండు? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఏమనుకోపోతే ఒక మాట్లాడేనా? అడుగు. ఒకసారి నా పేరుకి ముద్దు పెట్టుకోవచ్చా? ఆర్గానిక్ హోటల్ ఏం కావాలి? ఏం సార్ ఆ చెట్లకు? ఒకే చెట్టుకి టమాటీ, వంకాయ, బంగాళదుంప అన్ని కాస్తుంటాయి. అలా ఎలా కాసింది? ఒక్కొక్క విత్తనం వేసి ఒక్కొక్క చెట్టు పెంచడం టైం పడుతుందని విత్తనాలన్నీ మిక్సీ వేసి ముద్ద చేసి నాటా, మొత్తం కలిపి ఎండెత్తున్నాయి. ఒక సింగిల్ టీ చెప్తారా? ఇవ్వండి సార్, సింగిల్ టీ చాలు సార్. ఇంతకుముందు సింగిల్ గా ఉండేది, ఈ మధ్య దీంతో తిరుగుతుంది. ఏంటి మమ్మీ ఎవడీడు? ఆర్గానిక్ అంటే కట్టెల పొయ్యి మీద చేయాలి, గ్యాస్ సిలిండర్ మీద కాదు. ఎవరు చెప్పాడు అది గ్యాస్ అని? సరే అటు తిప్పు, లోపల కట్లే ఉంటాయి. మన దగ్గర రొమాంటిక్ దోశ ఉంటది. రొమాంటిక్ దోశ? అరే దోశ స్పెషలిస్ట్ ధనలక్ష్మి వీళ్ళు. ముద్దు ముద్దుగున్నది, ముచ్చటైన చిన్నది, జోరు జోరుగున్నది. సార్ సార్ సార్, మీరు దోశ తినాలి, కంగాలు మీ పెద్ద తినేస్తున్నారు. ఓ పిల్ల, చెప్పండి. ఏడ చేసుకున్నారు పెళ్లి? గుడిలోనే చేసుకున్నాం. పెద్దోళ్ళు చెప్పిర్రా లేదంటే ప్రేమించి పెళ్లి? గవాన్ని నీకెందుకే? పిల్ల మంచిగున్నది, రెండు ముచ్చట్లు చెప్తే ఏమైతుందా? ఇప్పుడు అవన్నీ చెప్తున్నా, తాగుబోతు తిరిగిపోతారు అవన్నీ చెప్తున్నావు నువ్వు. వాడు మంచోడు కాదు, వాడు సిగరెట్ కాల్చాడు నేను చెప్తున్నా. నానేమన్నా ఇప్పుడు వాళ్ళ మేనగోడలు కడిపేసి చంపేసిన ఈడేందుకు కూడా చెప్తావు? నువ్వు చెప్తున్నా కొత్త పిల్లం రెండో పెళ్లి చేసుకున్నా. ది నెక్స్ట్ డే ముచ్చమంట పసుపు ముఖమెంత ఛాయ కాఫీ డికాషన్. ముందు నీ పాయ ఎక్కడికి వెళ్ళిందా? ఫస్ట్ పిల్ల విడాకులు ఇచ్చాడు. విడాకులు ఇచ్చావా లేకపోతే లేచిపోయిందా? చంపరా, చంపు. కంగ్రాచులేషన్స్ సార్, కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. ఈ పెళ్లికి బ్యాండ్ మేళం మీరేనా? ఎందుకు వచ్చామంటే రేపు పొద్దున మీకు పుట్టబోయే పిల్లలు మా యూనివర్సిటీలో జాయిన్ చేయాలని మీరు మాట ఇవ్వాలి మాకు. సార్ పిల్లలు పుట్టాక తప్పకుండా మీ యూనివర్సిటీలో జాయిన్ చేస్తాం. మీరు పుట్టిస్తారు సార్, మీ మీద నాకు నమ్మకం ఉంది. ఏదో మీరు స్కిట్ అంటే యావరేజ్ ఇస్తారు కానీ ఈ విషయంలో మాత్రం ఇదేంటో తెలుసా మీకు? ఏంటండి? దీన్ని గనక వాడారనుకోండి మీరు ఎండిపోకుండా ఇంకా చెప్పరు బాబాయ్. బాబోయ్ ఏం చేస్తుందంటో ఇది. బాబోయ్ ఇదేదో పనిచేసేలా ఉంది. నాకు పెళ్లి కుదిరింది, నేను అమ్మాయిని చూడడానికి వెళ్తాను. రష్మి గారు ఏంటి? నన్ను మర్చిపోండి. ఇంకా నన్ను చూడడాలు, నా కోసం వెయిట్ చేయడాలు అలాంటివి పెట్టుకోవద్దు. పట్టు చీర కట్టుకొని వచ్చా నేను. మరి అయిపోయిందండి, సారీ. అయ్యో ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. ఎక్కడో మర్చేసుకుని పుట్టావురా నువ్వు. ఏంట్రా అందం? అందమా? అబ్బబ్బబ్బబ్బ, మన 10th క్లాస్ బ్యాచ్ లో నంబర్ 1 భార్య నీకే దొరికిందిరా. నీకు విషయం చెప్పనా? ఈ ప్రపంచంలో అందమైనవి రెండే రెండు. ఏంట్రా అవి? ఒకటి తెలుగు పదాలు, ఇంకోటి రెండు నీ కాబోయే పెళ్ళం పెదాలు. చెప్పు, చెక్ చేయరా? పిలుసు డాక్టర్, పిలుసు డాక్టర్, పిలుసు డాక్టర్. ఏంద్రా నువ్వే పిలువమంటున్నావు? నన్ను కాదు, గాలి పిలుసు. గాలి పిలుసు. గాలి ఏంద్రా గాలి పిలువమంటున్నావా? యాడ దొరికింది సంతరా ఇదే? రిపోర్ట్లు ఏమైనా ఉన్నాయా? రిపోర్ట్లా కింద పెట్టి. 1వ తేదీ వాతావరణం అంత మంచిగా లేదు, వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. అవును. ఏమి రిపోర్ట్ ఇది? ఇది వెదర్. ఈ శాఖలే వద్దంటుంది. మనోడికి బ్లడ్ టెస్ట్ చేయాలి. అమ్మా ఎట్లుంది సార్? తప్పగా ఉన్నది. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.